ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 17 ఏళ్లు ఒక తరం మారిపోయింది. కానీ మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం మాత్రం పూర్తి కాలేదు. అధికారుల అలసత్వానికి, పాలకుల నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యం. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనికి 18 నెలలు కావస్తున్నా మోక్షం కలగడం లేదు. మా ప్రాణాలు గాల్లో దీపాలా అంటూ గట్కేసర్ జనం ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. గట్కేసర్ పట్టణ ప్రజలు 17 ఏళ్లు నరకయాతనపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అధికారుల కుంభకర్ణ నిద్ర వదలాలని, వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొదట కాంట్రాక్టర్లు 16 ఏళ్లు కాలయాపన చేస్తే కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ 5 నెలలకోసారి స్లాబ్ వేస్తూ నాంచుతూ ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ లెక్కన మరో 2 ఏళ్లైనా బ్రిడ్జ్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇక బ్రిడ్జ్ లేక పట్టణంలోని ప్రజలు, బస్సులు, అంబులెన్సులు రాకపోతున్నాయి. ఇక అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు. గతంలో అంతకుముందు కూడా కాంట్రాక్ట్ ఎందుకు రద్దయింది? కాంట్రాక్టర్ పనిచేస్తారనే ఉద్దేశంతో మేము ఆ రోజు కూడా ధర్నా చేసి పెద్ద ఎత్తున మీరు మిత్రులందరికీ తెలుసు, ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తే ఆ కాంట్రాక్టర్ను రద్దు చేసి ఎలక్షన్ టైమే కనుక ఊటిన టెండర్ వేయడం జరిగింది. అంటే అది ఏదో మతలబ్ ఉంటుంది. ఆ మతలబ్ నన్ను చిత్తు చేద్దామంటే లోకల్ లీడర్స్ ఒక ఈ 6 మంది అవసానన్న, జంగన్న, మన తర్వాత ముత్యాలు, తర్వాత ఈ బండారు సీను, తర్వాత వీళ్ళు ఎవరైతే మెయిన్ పర్సన్ అనుకుంటారో, లేకపోతే కొండపూర్ నుంచి ఒక వ్యక్తి, ఒక లీడర్, 2-3 ఇట్లా కనిపిస్తారు. 10 మందిలో పాము సాగు కనుక 6 మందిని ఎంచుకున్నాం. ఈ 6 మంది పుల్లలు పెడుతున్నారు కనుక ఈ 6 మందితోనే మాట్లాడుకొని ఈ ఫ్లైఓవర్ మీరు చేస్తారా చేయరా వద్దు, ఎవరు ఓడిచారా కానీ ఓడనికన్నా ఓటేయండి. మీరైతే ఈ ఫ్లైఓవర్ కానీ ఒక దేవాల బాలయ్య, ఫస్ట్ దేవాల బాలయ్య సత్తమ్మ ఇప్పుడైతే మంచిగా బతుకుతున్నాం. ఓడొచ్చేస్తే కులగొడతలేదు. అది రెండో విషయం. ఫస్ట్ అంశంగా సమస్య ఇది గత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకుంటా ఒక 15 రోజులు టైం ఇవ్వదలుచుకున్న ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో, అధికారుల నిర్లక్ష్యం, ఇది అధికారులు, ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినాం. మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్తాం, ఈ పాంప్లెట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి 15 రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి బస్సుకి వెళ్తాం. వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం, హైవే దిగ్బంధం, అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఈ 2-3 నెలల లోపలే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. మా ఉద్దేశం ఒకటే, మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది 4-5 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా 9 కోట్లు 10 కోట్ల బ్రిడ్జిని చేయలేకపోతుందా అంటే ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్తున్నాం. ఇప్పుడు వేసే సామాను కూడా ఆయన తీసుకొని పోతుంది, మళ్ళీ రిటర్న్ ట్రక్ తెప్పించి ఆ సామాన్ మొత్తం తీసుకొని పోతుంది. హైవేలో పని చేస్తుంది. హైవేలో 50 కోట్ల పని చేయడానికి నీకు చేతన అవుతుంది, ఇంకా 9 కోట్ల పని క్లియర్ చేయడానికి చేతన అవుతుంది లేదంటే దీని వెనుక ఏ నాయకుడు ఉండు, ఎవరు నడిపిస్తుండు, కాంట్రాక్టర్ని ఎవరు తెచ్చారు? ఈ కాంట్రాక్టర్ను ఆయన అంటే ఏమంటాడు, బలవంతంగా నన్ను చేపించుదని చెప్తున్నాయి.